హాయ్ హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా. నేను మీ బ్రహ్మరాని. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమనుకుంటున్నారా, మా కేదారేశ్వర స్వామి నోము ఉందని చెప్పాం కదా, ఆ వ్రత విధానం, పూజా విధానం, అలంకరణ ఎలా జరిగిందో మీకు వీడియోలో చూపిస్తా. వచ్చేయండి, నాతో పాటు చూసేయండి. సో ఇంక ఇలా మా మమ్మీ ఒక ప్లేస్లో, హాల్లో ఒక ప్లేస్ తీసుకొని అక్కడ మంచిగా శుభ్రం చేసేసి పసుపుతో అలాగ జస్ట్ రుద్దేసి దాని మీద బియ్యం పిండితో పద్మ ముగ్గు అంటే పేటక ముగ్గు ఉండేది కదండి. సో దేవుడిని కలశం ప్రతిష్ఠించడానికి అలాగ కింద ఫస్ట్ పసుపు కుంకుమతో ఇంకా ముగ్గుని అలంకరించేశారండి. సో మా అమ్మ అయితే ఇలా పూజతో అలంకరించేసుకుంటున్నారండి. అండ్ మా మమ్మీకి దేవుడి కాడ ఏదైనా ఫుల్ఫిల్గానే చేసుకోవాలి. సో ఆమె అట్లా చేసి అలా వెళ్ళి ఆమెకు నచ్చదు. సో మా మమ్మీ అయితే ఫుల్ఫిల్గా చేసుకుంటేనే ఆమెకు తృప్తిగా ఉండిద్ది. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఆ పీట మీద పసుపు ఆవు పేడతో అలంకరించేసేసి బియ్యపిండితో ముగ్గు వేసేసుకొని, బియ్యపిండితో శంకు చక్రాలు పద్మ ముగ్గు వేసేసుకొని దాని మీద కూడా అమ్మ పసుపు కుంకాలు వేసుకునిద్దండి. నెక్స్ట్ ఇంకో పీట ఉంది. సో ఆ పీట మీద ఏమో ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, అంటే కలశం పెట్టుకుంటారు కదా, పైన ఏమో చిత్రపటాలు పెట్టిద్ది. సో దీని మీద ఇంకా అమ్మ కలువ పువ్వు, ఓం, స్వస్తిక్ వేసేసుకుంటున్నారండి. అండ్ ఇంకా ఇలా వేసేసుకొని పసుపు కుంకుమతో అలంకరించేసుకుంటున్నారు. కానీ మనం ఇలాగ ఏదైనా పూజ చేసుకునేటప్పుడు మనసులో ఆ దైవస్మరణ అనేది చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆ పూజ అనేది నిర్విఘ్నంగా జరిగిపోయిద్ది కదండి. సో ఎప్పుడు మంచిగా భక్తితో ఎప్పుడు ఏదైనా అకేషన్ పూజ చేసేటప్పుడు మన మనసు అంతా నిర్మలంగా ఆ దేవుడి పైనే ఉంచుకొని చేయాలండి. సో అలా చేస్తేనే కదా మనకి ఇంకా హ్యాపీగా ఉండిద్ది. సో మా మమ్మీ అయితే అలానే చేసుకుంటా ఇంకా దేవుడికి అన్నీ చేసేసుకుంటా ఉన్నారండి. చక్కగా పసుపు కుంకుమతో అలంకరించేశారు. అండ్ మాకైతే కేదారేశ్వర స్వామి నోము అన్నాం కదా, మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉన్నాయా అండి కేదారేశ్వర స్వామి నోము? సో ఆ నోము లక్క నోము, రాశి నోము అని రెండు ఉంటాయి. మాదైతే రాశి నోము అండి. సో ఇంకెక్కడ చూసారా, అమ్మ పట్టుబట్ట వేసేసి తమలపాకులు పెట్టేసి చిత్రపటాలు పెట్టడానికి కోసం అండి. సో ఇంకా అలా బియ్యం పోసుకొని ఆ చిత్రపటాలు పెట్టే స్థానంలో అలా బియ్యం పోసేసుకున్నారండి. నెక్స్ట్ పసుపు కుంకుమ అలా కూడా వేసేసుకొని అలంకరించుకున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ముందుగా చెప్తున్నా, మీరు వీడియో మొత్తం చూస్తున్నారు కదా, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఏంటంటే మీకు మా అలంకార విధానం వీడియోలో మొత్తంలో కనబడిద్ది కదా. సో ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ అమ్మ శివ కుటుంబాన్ని అండ్ మా ఇలవల్పు దేవుడైన వెంకటేశ్వర స్వామిని కూడా అమ్మ చిత్రపటాలు తీసుకొచ్చి పెట్టేసేస్తారండి అమ్మ. ఇంకా ఆ చిత్రపటాలకు కూడా అలంకరణ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయడానికి తమలపాకులు మళ్ళీ పెట్టుకుంటున్నారండి. దాని మీద కాసినంత ఆ ప్లేస్లో సరిపోయేంత బియ్యం కూడా పెట్టేసుకున్నారు. చూసారా, ఇక్కడ అమ్మ విరజాజమాలతో దేవుని అలంకరించేసి చామంతి గులాబీలతో కూడా అలంకరించేశారు. అండ్ నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి కూడా గులాబీ చామంతులతో పెట్టేశారండి. అండ్ ఫస్ట్ మనం ఏదైనా అకేషన్ పూజా విధానం చేసేటప్పుడు ఫస్ట్ మనం గణపతి పూజ అనేది చేసుకుంటాం కదండి. ఆ గణపతి పూజ కూడా అలా చేసుకోవాలి. గొంతు కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్, అన్నీ తిని నాకు గొంతు పోయింది. సో అందుకని ఇలాగా అలంకరణ చేసుకుంది అమ్మ. సో ఈ స్టెప్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటున్నారా, రండి చూసేద్దాం. నెక్స్ట్ కలశ స్థాపన, ప్రాణ ప్రతిష్ఠ చేయాలి కదా. సో అది మాత్రం ఉంది. అమ్మ ఇలాగ ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబుకి వెంకటేశ్వర స్వామి నామం పెట్టేసి అందులో వాటర్ పోసుకొని ఆ వాటర్లో పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసేసుకొని, అండ్ నెక్స్ట్ పచ్చకర్పూరం ఉండేది కదండి మంచి సువాసన రావడానికి. సో ఆ పచ్చకర్పూరం కూడా వేసేసుకొని అందులో నేను పెంచిన మామిడి చెట్టు ఉందండి ఇంట్లో. ఈసారి అమ్మ నేను పెంచిన మామిడి ఆకులు కోసి పెట్టిందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ కొబ్బరికాయ, కలసంకి సరిపడంత కొబ్బరికాయని కూడా చూసుకొని పెట్టుకోవాలి కదండి. ఆ నెక్స్ట్ కొత్తగా కొనుక్కొచ్చిన బ్లౌజ్ జాకెట్ ముక్క కూడా పెట్టేసుకొని దానికి ఇంకా అమ్మ బొట్టు పెట్టుకుంది. అండ్ పూలమాల వేసింది. కింద వెంకటేశ్వర స్వామి నామం చూడండి ఎంత చక్కగా ఉందో. సో మేమైతే వెంకటేశ్వర స్వామి నామం తప్పకుండా పెట్టుకుంటామండి. ఇంకా పైన బొట్టు పెట్టేసి అమ్మ పసుపు పెట్టేసి కుంకుమ పెట్టేసుకుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా జరుగుతుందో. సో ఇంక ఇలా అయితే జరుగుతుంది. మా మమ్మీ అయితే అలంకరణ అయితే బాగా చేస్తుందండి. ఆమె నచ్చినట్టు చేసిద్ది, నచ్చిన దాకా వచ్చేంత వరకు చేసుకుంటానే ఉండిద్ది. అండ్ మాకు ఇష్టం. అండ్ మేము ఉంటాం కదా, అక్కడ కూడా కొంతమంది అనేవాళ్ళ అలంకరణ బాగా చేసుకునేది అని. సో నాకు ఇంకా ఇష్టమండి మా మమ్మీ చేసే అలంకరణ అంటే. నాకు చూడాలనిపించింది ఎలా చేస్తుంది ఎలా అని. అండ్ నేను నేర్చుకోవాలి కదా, సో అందుకని నేను చూసుకుంటూ ఉంటాను. అలంకరణ విధానమైనా ఎలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు మనం మంచిగా చేసుకుంటేనే కదండి మనకి తగ్గట్టుగా.
ఇంక ఇక్కడ అఖండ దీపానికి పసుపు కుంకుమ పెట్టేసుకొని దాంట్లో నువ్వుల నూనె పోసుకొని అండ్ ఇక్కడ ఒత్తి వేసుకున్నారండి. అండ్ ఇక్కడ అమ్మ ఏం చేశారంటే ఫస్ట్ పసుపు గణపతి అండ్ నెక్స్ట్ గౌరీదేవి చేసుకున్నారండి. ఫస్ట్ మన పసుపు గణపతి పూజే కదా, ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు పసుపు గణపతి పూజ చేసుకోవాలి కాబట్టి పసుపు గణపతి పూజ చేసేసుకుంటున్నాము. అందుకని అలా పెట్టుకున్నాము. వస్త్రాలు కూడా పెట్టేసిందండి అమ్మ. కామాక్షి దీపం వెలిగిస్తున్నాము. మాది రాసి నోము అంటండి, లక్కనోము రాసినోము 2 ఉంటాయి, కానీ మాదైతే రాసినోము. సో ఇంకా ఇలా రాసినోము ఉన్న వాళ్ళు ఇలాగా ఎంతైనా పెట్టుకోవచ్చు అండి. రాసినోము ఉన్నవాళ్ళు. లక్కనోము ఉన్న వాళ్ళు అంటే ఇలా పలానా ఇప్పుడు 21 ఉంటే 21 పెట్టాలి, 11 ఉంటే 11 పెట్టాలి. కానీ మాది అలా కాదు, మాది రాసినోము, ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఇంకా అమ్మ అలాగా పసుపు కుంకుమ పెట్టేసుకుంది అండ్ పసుపు కొమ్ములు పెట్టేసుకున్నారు అండ్ ఖర్జూరాలు వక్కలు ఇలాగా అన్నీ పెట్టేసుకుంటున్నారండి. అండ్ సజ్జలు గారెలు కూడా మేము రాసినోము కింద పెట్టేసుకుంటున్నాం. వక్కలు, ఎండు కొబ్బరి చిప్పలు అవి కూడా పెట్టేసుకున్నామండి. సజ్జలు గారెలు కూడా పెట్టేసుకున్నాము. ఇవన్నీ రాసినోము కిందకండి. ఇదంతా రాసినోము కిందకు వచ్చిద్దండి. సో ఇంకా నోము దారాలు ఉంటాయి కదా, అవి మాల పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర ఉంచుకుంటామండి మేము. పసుపు గణపతి పూజ అయితే అయిపోయింది. ఇంకా అమ్మ బెల్లం పెట్టేసి దీపం నైవేద్యం ఇచ్చేసింది పసుపు గణపతికి. ఇంకా ఇక్కడి నుంచి మా పూజ మొత్తం స్టార్ట్ అయిందండి. చూసారా ఎంత అలంకరణ బాగుందో. సో ఇంకా ఇలాగ పూజా విధానం, అలంకరణ విధానం అయితే జరిగినాయండి. సో ఎంతవరకే అనుకుంటున్నారా, పైన పాలవెల్లి కూడా ఉందండి. ఆ పాలవెల్లికి కూడా అలంకరణ చేసేసారు. చూసేద్దరు కానీ చూపిస్తా. ఇలాగా మా రాసినోము పూజ. అక్కడ ఎండు కొబ్బరి చిప్పలు, పసుపు కొమ్ములు, ఖర్జూరాలు, పసుపు కుంకుమ అండ్ సజ్జలు గారెలు అన్నీ పెట్టేసుకున్నారండి. అరటిపళ్ళు కూడా పెట్టేసుకున్నారు. నోము దారాలు కూడా పెట్టేసుకున్నారు. ఫైనల్గా మన పాలవెల్లి వచ్చేసింది. పాలవెల్లి కూడా అలంకరణ చూసారా, పైన కూడా సజ్జబూరలు గారెలు పెట్టేసుకుంటాము. తమలపాకులతో తోరణం అలాగా పాలవెల్లి కట్టేసి అండ్ బంతి పూలు గుచ్చి అలాగా వేలాడదీసామండి. అలంకరణ బాగుంది కదా. సో ఆ బంతి పూలు అయితే మందేనండి, కట్టడం మంది కాదు, గుచ్చడం వరకే మంది. ఇంక ఇలాగ చేసుకున్నామండి. మా పూజా విధానం ఇలాగ స్టార్ట్ అవ్వబోతుంది. అలంకరణం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి. బంతిపూల దగ్గర ఒక ట్విస్ట్ జరిగిందండి. ఏమనుకుంటున్నారా, మేము మా నాన్నకి బంతిపూల మాల తీసుకురా పాలవెల్లి కట్టాలని చెప్పాము. మా నాన్న ఏం చేశారు, విడిపూలు తీసుకొచ్చేసారండి. అంత హడావిడిలో ఉన్నాము. ఇప్పుడు ఆ విడిపూలతో గుచ్చి పెట్టేసరికి అసలుకే టైం అవుతుంది, పూజ టైం చేసుకోవాలి కాబట్టి అనుకుంటుంటే పూల మాల తీసుకురాకుండా విడిపూలు తీసుకొచ్చారండి. అసలుకి రాగాలను అడిగితే పూలమాల ఏం తీసుకొచ్చారు చెప్పిన, మళ్ళీ అడిగింది ఒకటి తెచ్చింది ఒకటి. మల్లెపూల మాల తీసుకొచ్చాడు, అడిగిందేమో బంతిపూల మాల. సర్లే అని ఇంకా మేము టైం స్పీడ్లోనే మా నాన్న చేత నేను కూడా, మా నాన్న కాబట్టి చెప్పించేయలేదని మా నాన్న చేత మా నాన్న ఇద్దరం కలిసి గుచ్చేసాము. స్పీడ్కి గుచ్చేసి ఇంకా అలాగా అన్నయ్యకి ఇచ్చేసి అన్నయ్య తగిలిచ్చాడు. అమ్మ అన్న ఇద్దరు పని చూసుకున్నారు. మేము గుచ్చేయడం వాళ్ళు కట్టేయడం పాలవెల్లికి. సో అక్కడ ట్విస్ట్ జరిగిందండి పాలవెల్లి దగ్గర. సో ఈ ఫైనల్గా ఇంకా మమ్మీ ఇలా అలంకరణ చేసేసుకుంది. సో అలంకరణ అయితే చాలా బాగుంది కదా, మీకు నచ్చింది అనుకుంటున్నానండి అలంకరణ. పసుపు గణపతి పూజ కూడా చేసేసుకున్నారు. పసుపు గణపతి పూజ ఫస్టే చేసుకున్నారు. అండ్ అక్కడ బెల్లం నైవేద్యం ఇచ్చారు, ధూపదీప నైవేద్యాలు సమర్పించేశారు పసుపు గణపతికి. అండ్ ఇక్కడ రెడీగా పూజకి అక్షింతలు, పూలు, తులసి దళాలు. మనకి ఏకాదశి కూడా విశిష్టత ఉంది కదండి, ఆ రోజు సోమవారం ఏకాదశి విశిష్టత కూడా ఉంది కదా. సో ఇంకా తులసి ఆకులతో కూడా అమ్మ అలంకరణం, దేవుడికి మంత్రాలు చదువుతూ వేస్తారు కదా, సో అలా వేసేసుకుంటా ఉంటున్నారు. చూసేయండి మీరు కూడా. ఫైనల్గా మొత్తం తీసాం, మీరు అలంకరణ విధానం చూడాలని ఎలా ఉండిద్దని మొత్తం ఇలా తీసామండి. మనం ఆ రోజు వండుకున్న వంటకాలు కూడా దేవుడి దగ్గర పెట్టేసుకోవాలండి. చూసేయండి, నేను ఇక్కడికి వచ్చేసా కనపడతా. హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో ఏం చేస్తున్నారో చూపించిన రండి చూసేద్దాం. వచ్చేయండి ఏమేమి చేస్తున్నారు. కమాన్. ఓం పరశురాస్తాయ నమః, ఓం మృగాత్మనే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసాయ నమః, ఓం కవచనే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషంకాయ నమః, ఓం వృషభారుడాయ నమః, ఓం భస్మదురిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమాయ నమః, ఓం త్రైమూర్తయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మాయ నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః. సో ఫ్రెండ్స్ చూసేశారు కదా, మా అన్నయ్య మంత్రాలు చదువుతున్నాడు. మా ఇంట్లో మా అన్నయ్య పంతులు గారండి ఆ రోజుకి. ఎందుకంటారా, దానికి ఒకటి ఉంది. సో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా మమ్మీ జస్ట్ పూజ చేసేసుకొని ఇలానే చేసేసుకొని పూజ చేసుకునేవాళ్ళు. అండ్ మంత్రాలు ఏం చదివేవాళ్ళు మేము చిన్నప్పుడు కదా, తెలియదు కాబట్టి ఇలానే చేసుకునేవాళ్ళం.
అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా అన్నయ్య 13 ఏళ్ళ నుంచి అమ్మ పుస్తకం కొనుక్కొచ్చింది. ఇంకా అన్నయ్య కొంచెం పెద్ద అయ్యేసరికి 13 ఏళ్ళకి ఇంకా అమ్మ పుస్తకం తీసుకొచ్చి అన్నయ్య చదివించిందండి మంత్రాలు అవన్నీ. చతుర్థగంధిం పూజయామి, గౌరీశాయ నమః, పంచమగ్రంథిం పూజయామి, రుద్రాయ నమః. అప్పట్లో మా తాతగారు పూజ చేసుకునేటప్పుడు అయ్య వాళ్ళని ఎవరిని పిలిచేవాళ్ళు కాదు, జస్ట్ ఇంట్లోనే పూజ చేసేసుకునేవాళ్ళు. ఇంకా అందుకని అమ్మకి చదువు లేదు, నాన్నకి మాటలు రావు కదా, ఇంకా మాకు చదువు అవన్నీ కొంచెం పెద్ద ఊహ వచ్చినాక ఇంకా అమ్మ ఇలాగా అన్నయ్యకి ఇంక చదవమని చెప్తే ఇంకా అన్నయ్య అప్పటి నుంచి ఇలా మంత్రాలు చదువుతూ ఉండేవాడు. అండ్ ఫైనల్గా మనకి ఇష్టమైన ఫుడ్ వచ్చేసింది, అంటే మనకి ఇష్టమైంది అండ్ దేవుడి కోసం చేసాం కదా, సో దేవుడి కోసం నైవేద్యం ఇలా ఇవన్నీ చేసుకున్నామండి. మన ఇంట్లో ఏమేమి వంటకాలు చేసుకున్నామో వంటకాలు పిండి వంటలు సహాతో అన్నీ పెట్టేసుకోవాలి. అండ్ లాస్ట్ పెరుగుతో కూడా పెట్టేసుకొని మంచినీళ్ళతో కూడా పెట్టేసుకోవాలి. నైవేద్యం సమర్పించుకుంటున్నామండి. ఇంకా వ్రత కథ స్టార్ట్ అవుతుంది, మీరు కూడా వినేయండి. నవ్వులు కురిపించాడు, ఆ నవ్వులతో పర్వత గుహలు మారుమోగిపోయాయి. ఈ విధంగా హాస్యము జనిపించేసిన భృగుడిని చూసి పరమేశ్వరుడు ఈ నాట్యాన్ని చూసి ఈ సభలోని వారితో మిక్కిలి సంతోషించాలని చెప్పి ఆ భక్తుని అనుగ్రహించారు. శివానుగ్రహం పొందిన భృగిరెడ్డి మిక్కిలి ఆనందం సభలోని అందరి చేత గౌరవింపబడిన అతను నిష్కలం